లేకపోతే ఇన్ని రోజులు సస్టైన్ అవుతూ చేస్తూ ఉంటారు. సరిగా చేయటం లేదు, సరిగా మాట వింటలేదు, ప్రొడ్యూసర్లు కూడా సరిగా తీసేస్తారు. సో ఎవరైనా మీలాగా ఇన్ని ఇయర్స్ సస్టైన్ అవ్వాలి ఇండస్ట్రీలో అంటే మెయిన్ ఉండాల్సింది ఏంటి సార్? ఏం లేదమ్మా, హ్యాపీగా ఉండాలి, ఇచ్చిన పని కరెక్ట్గా చేయాలి, మనం కరెక్ట్గా ఉంటాం, వాళ్ళని కరెక్ట్గా ఉండమంటాం, అంతే. అంతే. అదే మనల్ని ఇక్కడ వరకు తీసుకొస్తది. నవ్వుతూ హ్యాపీగా ప్రతిదీ నేను వర్క్ని ఎంజాయ్ చేస్తాను, బాగా ఎంజాయ్ చేస్తాను. నేనైతే సీన్ అంటే నన్ను నేను వార్మప్ చేసుకుంటాను. టీవీ సీన్లు అనగానే మీకు తెలియదు లేదు, ఒక 8 సీన్లు 9 సీన్లు ఉంటుంది. ఉంటే మనకి కొంచెం పాపం డైరెక్టర్స్ కానీ ప్రొడ్యూసర్స్కి అందరికీ కూడా ఇక్కడ అవుట్పుట్ మెయిన్. ఇంత ఇస్తేనే వాళ్ళకి వర్కౌట్ అవుతుంది. వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం. అందుకని పాపం డైరెక్టర్కి, కో డైరెక్టర్లకి, మేనేజర్ అందరికీ కొంచెం పరిగెట్టాలి. ఇక్కడ పరుగు ఆపకూడదు. ఆ పరిగెట్టడంలో ఉంటుంది పాపం. వాళ్ళ టెన్షన్ వాళ్ళకు ఉంటుంది, మన టెన్షన్ మనకు ఉంటుంది. కానీ ఫాలో అవుతూ వెళ్ళిపోవడమే ఆ నిమిషాన్ని మనం అనుకుంటూ. దానికి ఏం చేస్తానంటే ఒక్కోసారి అబ్బా ఏంట్రా ఎంతసేపు నుంచోబడి తీస్తున్నారు, అబ్బా ఎంతసేపు అనిపిస్తుంది. ఏజ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. దాన్ని కూడా నేను కామెడీ చేసుకుంటూ నన్ను నేను వార్మప్ చేసుకుంటాను. సాంగ్స్ వింటారా? నేను సాంగ్స్ అంటాను, న్యూస్ అన్నీ. పాడతారా? నేను పాడినమ్మా. అదే నేను ఎక్కడ అడుగుతానని పాడినంటే. లేదు, హరిత పాడింది వింటాను నేను. హరిత బాగా పాడుతుంది. మేడం గురించి మాకు తెలుసు, జాకీ గారు మాకు తెలియదు. ఈ మధ్య 2 పాటలు కూడా పాడింది. 2 పాటలు కూడా పాడింది. మేము దాన్ని రికార్డ్ చేసి విజువల్స్ కూడా తీసాం దాని మీద. శ్రావణ మాసం మీద సాంగ్ పాడింది, బతుకమ్మ పాట పాడింది. ఎప్పుడు సార్ రిలీజ్ అయిపోయిందమ్మా? అది మీరు మిస్ అయ్యారు. శ్రావణ మాసం టైంలో పోయిన 2 years బ్యాక్ పాడింది. జనాలు చాలా మంచి పేరు వచ్చింది. అలాగే బతుకమ్మ పాట పాడింది. ఇప్పుడు ఇక పైన కూడా ఏదైనా మంచివి కొంచెం ఫోక్ ఏదైనా పాడదామని అనుకుంటున్నాం. మీ నుంచి మేము ఎప్పుడు వింటాం సార్? అవి నేను పాడలేనమ్మా, మన అన్ని గార్ధప స్వరం. బాత్రూమ్ సింగర్లా? మేము అంత బాత్రూమ్ కూడా పాడినాను. నేను బాత్రూమ్ కూడా పాడు. ఇంట్లో హరితకి పెద్ద సౌండ్తో, నా కూతురికి హరితకి పెద్ద సౌండ్ వినాలనిపిస్తుంది. నేను పెద్ద సౌండ్ అసలు లోగా వింటాను. కానీ మాకు పాటలు అట్లా వింటేనే విన్నట్టు మీకు అలాగే ఉంటుంది, నాకు కొంచెం లోలో వినాలి. ఎవరు సార్ మీకు బాగా ఫేవరెట్ ఇండస్ట్రీలోని హీరోస్? నో డౌట్ అండి, చిరంజీవి గారు. అంటే అందరూ బాగా చేస్తారు. అంటే న్యాచురల్గా యాక్ట్ చేసే యాక్టర్స్ చాలామంది వచ్చేసారు ఇప్పుడు. చిరంజీవి గారు ఇంకా ఆయన చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రామ్ ఒకడు మంచి యాక్టివ్ యాక్ట్ చేస్తాడు. మనం పక్కింటి అబ్బాయి, మన మధ్యన ఉన్న అబ్బాయిలాగా మాట్లాడి రామ్ ఒకడు. ఇంకా అల్లు అర్జున్. ఇప్పుడు వచ్చే ప్రతి ఒక్కళ్ళు అంటే మామూలుగా మన మధ్యలో ఉన్న పిల్లల్లాగా మనం మాట్లాడుకుంటున్నట్టు ఆ స్టైల్